హాయ్ ఫ్రెండ్స్, ఈ ఉప్మా ఎంతమందికి తెలుసు? ఇది బియ్యం పిండితో చేస్తారు ఉప్మా. చాలా బాగుంటుంది. ఉప్పిడి పిండి అంటారు. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు గోధుమ పిండితోటి జొన్న పిండితోటి కూడా చేసేవాళ్ళము. ఇక మా ఆయనకేమో బియ్యం పిండితో చేయడం ఇష్టం. బియ్యం పిండిది ఇది ఉప్పిడి పిండి ఇష్టం. చాలా బాగుంటుంది. రవ్వ దానికంటే సన్న రవ్వ ఉప్మా కంటే దొడ్డు రవ్వ ఉప్మా కంటే ఈ బియ్యం పిండితో చేసిన ఉప్మా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఇట్లా కలిపి సిమ్లో పెట్టి పైనకెళ్ళి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఒక పావు గంట సేపు మంచిగా ఉడకబెట్టాలి. పొడి పొడి పొడిలాడుకుంటా చాలా బాగుంటుంది. ఈరోజు నైట్ అయితే ఇదే చేసుకుంటున్నాం మేము. మూత పెట్టేసి కొంచెం ఆయిల్ వేయాలి. దీని మీదకి వెళ్ళి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఉడికించాలి. తర్వాత ఉడికినాక మంచిగా పొడి పొడిలాడుకుంటూ వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దీనికి ఏదైనా నిమ్మకాయ పచ్చడి అయినా మామిడికాయ పచ్చడి అయినా పెట్టుకొని తినాలి. అదిరిపోతుంది. ఇదేనండి ఈరోజు నైట్ మా ఇంట్లో. బాయ్ బాయ్.